నమస్తే, జై శ్రీరామ్. ఈరోజు మనం ఒక చారిత్రక సత్యాన్ని చర్చించుకుందాం. జమ్మూ కాశ్మీర్లో దశాబ్దాలుగా అణచివేతకు గురైన ఒక వర్గం మన దళిత సోదరులు. వారికి దశాబ్దాలుగా అక్కడ ఏం జరిగింది? నరేంద్ర మోదీ తీసుకున్న ఒక ధైర్యవంతమైన సాహసోపేతమైన నిర్ణయం వారి జీవితాల్లో ఎలా వెలుగులు నింపిందో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక సాధారణ మార్పు అయితే కాదు. ఇది దళిత సమాజం ఆత్మగౌరవాన్ని తిరిగి పొందిన అద్భుతమైన ఘట్టం. 1957లో జమ్మూ మున్సిపాలిటీ అభ్యర్థన మేరకు పంజాబ్ నుండి మన వాల్మీకి దళిత సోదరులను అక్కడికి ఆహ్వానించారు. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన దళిత సోదరులని జమ్మూ కాశ్మీర్కి ఆహ్వానించడం జరిగింది. కానీ అక్కడ వారిని మనుషులుగా కూడా గుర్తించలేదు. వారికి స్టేట్ సబ్జెక్ట్ ఇవ్వలేదు. మన దళిత సోదరులు తరతరాలుగా అక్కడ కష్టపడినా వారికి కేవలం పారిశుద్ధ్య పనులకు మాత్రమే పరిమితం చేశారు. అందుకు తగ్గట్టుగా కావాలనే నిబంధనలు కూడా విధించడం జరిగింది. ఒక దళిత బిడ్డ డాక్టర్ కావాలని కలలు కన్నా, కలెక్టర్ కావాలని అనుకున్న వారికి ఆ హక్కు లేదు. దళితుల పట్ల జరిగిన ఈ అన్యాయాన్ని మన ప్రధానమంత్రి మోదీ ఆర్ఎస్ఎస్ ప్రచారకగా ఉన్నప్పటి నుంచి మొదలు పెడితే, గుజరాత్ సీఎం అయిన తర్వాత, దేశ ప్రధాని అయిన తర్వాత కూడా నిరంతరం దాన్ని మనసులో ఉంచుకొని దళితులకు జరుగుతున్న అన్యాయానికి, వివక్షకి, అణిచివేతకి, దోపిడీకి, ఇవన్నిటికీ కారణమైన ఆర్టికల్ 370 పైన నరేంద్ర మోడీ నిరంతర దృష్టి పెట్టారు. దళితుల ఆత్మగౌరవం కంటే ఏది ఎక్కువ కాదు అని నమ్మే నాయకుడిగా, హిందుత్వవాదిగా నరేంద్ర మోదీ ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి తన జీవిత కాలం ఒక ఉద్యమకారుడిగా, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుగా ఉన్నప్పటి నుంచి ప్రధానమంత్రి అయ్యేదాకా ఆయన నిరంతరం ఆ దిశగా అడుగులు వేస్తూ వచ్చారు. ఆ చీకటి రోజుల్లో ఆ దళిత కుటుంబాలు తమకు ఓటు హక్కు లేక, గుర్తింపు లేక నలిగిపోయాయి. ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్లో అమల్లో ఉన్నంతకాలం, అనేక దశాబ్దాల పాటు, దేశ స్వాతంత్ర్యం వచ్చిన రోజు నుంచి మొదలు పెడితే ఆగస్టు 5, 2019 వరకు అనేక దశాబ్దాల పాటు ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్లో అమల్లో ఉన్నంతకాలం జమ్మూ కాశ్మీర్లో ఉన్న అనేక మంది కాశ్మీరీ పండిట్లతో మొదలుపెట్టి అనేక మంది వివక్షకు గురైతే, అంతకంటే ఎక్కువగా గురైంది దళితులు అక్కడ కనీసం ఓటు హక్కు కూడా లేకుండా పంజాబ్ నుంచి వెళ్ళి అనేక దశాబ్దాలుగా, అనేక తరాలుగా అక్కడే నివసించినప్పటికీ భారతదేశంలో ఉన్న మిగతా అన్ని రాష్ట్రాల్లోని దళితుల మాదిరిగా జమ్మూ కాశ్మీర్లో ఉన్న దళితులకి సరైన, తగిన, గౌరవప్రదమైన ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు రాకపోవడమే కాకుండా కనీసం ఓటు హక్కు కూడా లేకుండా వాళ్ళ పిల్లలు కూడా జీవించాల్సి వచ్చేది. అటువంటి స్థితిలో ఆగస్టు 5, 2019 ఆ రోజు భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం మొదలైంది. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయం అక్కడ ఉన్న జమ్మూ కాశ్మీర్లో ఉన్న దళిత సమాజానికి ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించింది. మోదీ నాయకత్వంలో ఇప్పుడు అక్కడి మన దళిత సోదరులు డొమిసైల్ సర్టిఫికెట్లు పొందుతున్నారు. ఇది కేవలం ఒక కాగితం కాదు, ఇది వారి పౌరసత్వానికి నిదర్శనం. జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు దళితులు ఇతర భారతీయులతో సమానంగా ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడుతున్నారు. గతంలో దళిత బిడ్డలు స్కాలర్షిప్లు అందక చదువు మానేసేవారు. కానీ ఇప్పుడు మోదీ పథకాల వల్ల ఆ దళిత సోదరులు ఉన్నత విద్యావంతులుగా మారుతున్నారు. భారత రాజ్యాంగంలోని SC/ST అట్రాసిటీ యాక్ట్ కూడా జమ్మూ కాశ్మీర్కు వర్తింపజేశారు. ఆర్టికల్ 370 ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్న దళితులు SC/ST అట్రాసిటీ కేసుని కూడా, SC/ST అట్రాసిటీ యాక్ట్ని కూడా వాడుకోలేకపోయేవారు. వారికి ఆ హక్కు ఉండేది కాదు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత SC/ST అట్రాసిటీ యాక్ట్ అనేది జమ్మూ కాశ్మీర్లో కూడా ఇప్పుడు అమల్లో ఉంది, వారికి కూడా వర్తిస్తుంది. ఇప్పుడు ఏ దళిత సోదరుడి ఆత్మగౌరవాన్ని ఎవరు తాకలేని పరిస్థితి. ఇది మోదీ దళిత పక్షపాతానికి ఖచ్చితంగా నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే
మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. మోదీ నాయకత్వంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మన దళిత సోదరులు సర్పంచులుగా గెలిచారు. తమ గ్రామానికి తామే నాయకులుగా ఎదిగారు. దళిత సమాజానికి అధికారం ఇవ్వడం అంటే సామాజిక న్యాయాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడమే. దళితులకి సొంతంగా భూమి కొనుక్కునే హక్కు లేకపోవడం నిజంగా ఎంతటి అన్యాయం. మోదీ ఆ అన్యాయాన్ని తుడిచిపెట్టారు. ఇప్పుడు ఆ దళిత కుటుంబాలు తమ సొంత ఇంటిని, తమ సొంత భూమిని కలిగి ఉండే గౌరవం పొందారు. మోదీ ఈ నిర్ణయం వందల ఏళ్ల దళిత కన్నీళ్లను తుడిచిందని చెప్పుకోవచ్చు. దళిత సమాజం దేశంలో ఒక ముఖ్యమైన భాగంగా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో తలెత్తుకొని జీవిస్తోంది. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ అంటే ఇదే. దళిత సమాజానికి న్యాయం చేసిన మన ప్రధాని మోదీకి మనం ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఈ విషయాన్ని చూస్తున్న ప్రతి భారతీయుడు మన దళిత సోదరులకు జరిగిన ఈ మేలును అందరికీ ఖచ్చితంగా చాటి చెప్పాలి. మన దేశం, మన దళిత సోదరుల గౌరవం మోదీ నాయకత్వంలో ఎప్పటికీ వర్ధిల్లాలని కోరుకుందాం. ఆర్టికల్ 370 రద్దు అంటే అదేదో కేవలం జాతీయవాదుల చిరకాల కళ, లేదంటే ఆర్టికల్ 370ని కూడా హిందూ ముస్లింల మధ్య ఒక మతపరమైన అంశంగా చూసే దురదృష్టకరమైన పరిస్థితి కూడా మన దేశంలో ఉంది. కానీ ఆర్టికల్ 370 రద్దు అనేది అనేక చారిత్రక మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో ఒకానొక ముఖ్యమైన విషయం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో దశాబ్దాలుగా తరాలుగా స్థిరపడ్డ దళిత సోదరులు, ముఖ్యంగా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన సోదరులు ముందు కంటే మరింత ఆత్మగౌరవంతో, ఖచ్చితంగా గతంలో కంటే ఉన్నతమైన ఆత్మగౌరవంతో, సామాజిక గౌరవంతో ముందుకెళ్తున్నారని అయితే చెప్పుకోవచ్చు. ఆర్టికల్ 370 రద్దు వల్ల జమ్మూ కాశ్మీర్లోని దళితుల జీవితాల్లో గొప్ప మార్పు వచ్చిందనే విషయం మీకు ఇంతకు ముందే తెలుసా? ఇప్పుడే తెలిసిందా? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.